హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం పచ్చి రొయ్యల కర్రీ చేద్దామండి. ఫ్రాన్స్ అంటారు, పచ్చి రొయ్యలు అంటారు. మన ప్రాంతానికి తగ్గట్టు ఒక పేరు ఉంటుంది కదండి. చాలా మంచిగా ఉంటుందండి, పిల్లలకైనా పెద్దలకైనా. గ్రేవీతో చేస్తే ఎంత బాగుంటుందో. ఎందుకంటే ఈ రోజులో చికెన్ తినట్లు ఏమన్నా టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి కదా పిల్లలకు. ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, అసలు ముక్క పట్టుకుంటే తినిగిపోయేటట్టు ఉంటుందండి. ఇప్పుడు మనకు ప్యాకెట్స్ వస్తున్నాయండి పచ్చి రొయ్యలు. వాళ్ళు ప్యాకెట్స్ తోటే అమ్ముతారు మనకు. ప్యాకెట్స్ ఓపెన్ చేస్తే లోపల ఇట్లా ఉంటాయండి. వీటిని ఇప్పుడు మనం ఉప్పు పసుపు వేసి కొన్ని వేడి వాటర్తో కడుగుదామండి. ఎందుకంటే కొద్దిగా కౌసు వాసన అవన్నీ వెళ్ళిపోతాయి కదా, నీట్గా ఉంటుంది అన్నట్టు. ఒక స్పూను పసుపు, ఒక స్పూను సాల్టు, లైట్గా కొన్ని గోరెచ్చని వాటర్ చేసి, మాకు ఒక గ్లాస్ వాటర్ అయినా చాలండి. ఒక గ్లాస్ వాటర్ చేస్తే అవి మునిగేస్తాయి కదా. ఇప్పుడు నేను 1/2 కేజీ తీసుకున్నానండి రొయ్యలు. 1/2 కేజీ కొలతల ప్రకారం చేసే విధానం చూపిస్తా. ఇప్పుడు వాటర్ వేడి నీళ్ళు పోసినాం కదండి, నీట్గా కడిగేయాలి. కడిగితే ఇట్లా ఉంటాయండి. ఇప్పుడు వీటిని డైరెక్ట్ ఒక కళాయి పెట్టేసి స్టవ్ మీద పెట్టేద్దామండి, ఆయిల్ వేయకుండా. ఎందుకంటే వీటిలో కొద్దిగా ఇంకా వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా ఇనికిపోవాలి. ఆ వాటర్ ఇనికిపోతేనే టేస్ట్ వస్తుంది అన్నట్టు. లేకపోతే మనం డైరెక్ట్ పోపు వేసి తాలింపులు వేస్తే అంత రుచి ఉండదు. కొద్దిగా కౌసు వాసన కూడా ఉంటుంది కదండి, అది అనేది కూడా పోయి మంచిగా బాగుంటుంది అన్నట్టు. ఇట్లా ఇప్పుడు మనం బాయిల్ ఎగ్స్ ఎట్లా ఉంటాయో గట్టిగా ముక్కలు అట్లా ఉంటాయి చూడండి. ఇప్పుడు ఎంత మగ్గినాక ఎట్లా ఉందో కలరు. ఇప్పుడు ఆ కొద్దిగా వాటర్ కూడా అయిపోయినాయి అనుకోండి, ఏమంటే మనం పోపు వేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసి. ఇప్పుడు ఎలా పోపు వేయాలనో చేపిస్తాను చూడండి. మ్యాక్సిమం వాటర్ మొత్తం పోతున్నాయండి. వాటర్ పోతే ఇక డైరెక్ట్ వేసుకోవడమే. మనం గ్రేవీ కోసం ఒక 2 పెద్ద ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది గ్రేవీ ఉంటేనే టేస్ట్ ఉంటుంది కదా. ఒక 2 పెద్ద ఉల్లిగడ్డలు, 2 చిన్న టమాటాలు, 4 పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. 2 పావులు ఆయిల్ వేసినండి. ఎందుకంటే నాన్ వెజ్ కదా, కొద్దిగా ఆయిల్ లైట్గా పడుతూనే ఉంటుంది. జీలకర్ర 1 స్పూన్ వేసినండి. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్న 2 ఉల్లిగడ్డలు ఉన్నాయి కదండి, ఆ 2 ఉల్లిగడ్డలు అందులో వేసానండి. 4 పచ్చిమిర్చి కూడా కట్ చేశాను కదా, అవి ఇప్పుడు మగ్గాలండి. కొద్దిగా మగ్గితేనే మంచిగా ఉంటుందండి. ఎందుకంటే పచ్చి వాసన ఉన్నాయి అనుకోండి, అవి పచ్చిగా ఇవి పచ్చిగా ఉంటే అది టేస్ట్ బాగోదు, గ్రేవీ కూడా బాగోదు. బాగా మగ్గాలండి. ఎంత మగ్గితే అంత మంచిగా ఉంటుందండి టేస్ట్. ఇటు బ్లాక్ రాకుండా ఇటు వైట్ కాకుండా మీడియంలో మగ్గాలి, బ్రౌన్ కలర్లో. చూడండి ఇప్పుడు ఉల్లిగడ్డ మగ్గింది. 1 స్పూన్ పసుపు. మనం ఆల్రౌండ్ అవి క్లీన్ చేయడానికి వేసినాం, కానీ ఇప్పుడు తాలింపులో కూడా వేయాలి కదండి పసుపు. 1 స్పూన్ అల్లం, ఫ్రెష్ అల్లం. మనం డైలీ ఎప్పుడెప్పుడు వేస్తాం అనుకో నాన్ వెజ్లో చాలా టేస్ట్ ఉంటుందండి. చూడండి అల్లం పసుపు వేసినాక ఇప్పుడు మగ్గింది కదా. మనం ఇందాక 2 టమాటాలు అన్నాం కదా, ఆ 2 టమాటాలు 0 సైజు టమాటాలే, గ్రేవీ కోసమే కదా జస్ట్ వాటి కోసం వేసాను కాబట్టి ఇప్పుడు అవి కూడా కట్ చేసి వేసినండి. ఇప్పుడు ఇవి కూడా మగ్గినాయి అనుకోండి, అప్పుడు మనం అవి వేయొచ్చండి. ఇక ప్రాన్స్ చూడండి మగ్గినవి. చిన్న మంట మీదనే మగ్గించుకోవాలండి ఇవి. ఎందుకంటే పెద్ద మంట పెట్టేసి ఇవి మగ్గినట్టు అనిపించదు, కానీ మాడిపోతుంటాయి. ఇప్పుడు ఫ్రాన్స్ వేస్తున్నా చూడండి. ఫ్రాన్స్ నీట్గా ఉంటాయండి ముక్కలు, గట్టిగా నీట్గా, అసలు ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే ఇప్పుడు తునగవు, ఇరగవు. ఫ్రాన్స్ హెల్త్ కూడా చాలా మంచిదండి. రెగ్యులర్గా పిల్లలు ఏదంటే అది తింటలేరు కదా, వాళ్ళకి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. మనం ఫ్రై లాగా తింటే బాగానే ఉంటుంది, పచ్చడి పెట్టుకున్నా బాగుంటుంది, 6 months ఉంటుంది. ఇట్లా గ్రేవీ లాగా చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇట్లా చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు మగ్గాలండి ఆయిల్లో. మనం ఆల్రౌండ్ ఉడికినాయే, వాటర్లో ఉడికినాయి, అయినా కానీ కొద్దిగా ఆయిల్లో మగ్గితే ఆ టేస్ట్ వేరే ఉంటుంది కదా. ఒక 10 minutes ఆయిల్లో కూడా మగ్గాలండి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ కారం వేద్దాం. ఎందుకంటే ఇది నాన్ వెజ్ కదా, కన్ఫామ్ ఒక 2 స్పూన్స్ పడుతుందండి కారం. మీకు వాటర్ అవసరం లేదు, ఇట్లా ఫ్రై లాగా ఉండాలనుకుంటే ఇట్లా చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి ఇక. ఎందుకంటే పిల్లలు కొంతమంది వాటర్ వేస్తే గ్రేవీ వేస్తే తినరు. అట్లా కావాలనుకున్న వాళ్ళు అట్లా అండి. లేకపోతే గ్రేవీ కావాలి మాకు కర్రీస్కి, చపాతీస్కి, రోటీస్కి అంటారు కదా, వాళ్ళు ఒక లైట్గా ఒక చిన్న గ్లాస్ వాటర్ చాలండి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఆల్రౌండ్ మనం ఆనియన్స్ టమాటా వేసాం కాబట్టి ఆ గ్రేవీ వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు మనం గరం మసాలాలు, ధనియాలు, లవంగాలు, యాలకులు అన్నీ కలిసి మిక్స్ చేస్తాం కదండి, అది 1 స్పూన్ వేసుకుందామండి.
చూడండి అసలు ఎంత నోరు ఊరేటట్టే లేదండి ఇప్పుడు ఎంత ఉంటుందో. గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. గ్రేవీ వద్దు దగ్గరికి రావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక 2 మినిట్స్ అయినాక బంద్ చేసుకోవచ్చండి. మ్యాక్సిమం అయితే కర్రీ అయ్యిందండి. ఇక ఎలా ఉందండి ఫ్రెండ్స్, బాగుందా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.